రోహిత్ అలాగే కోహ్లీ ఇద్దరు కూడా ఆడేది వన్డే సిరీస్ మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ టెస్టుల నుంచి T20కి వాళ్ళు గుడ్ బై చెప్పేశారు. ఇక ఐపీఎల్ అయిపోయింది. జూన్ 13వ తేదీ నుంచి కనుక చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బరిలోకి దిగుతున్నారనుకుంటే సిరీస్ ఆరంభానికి 2 వారాల ముందే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొడ కండరాల గాయం కారణంగా ఆ నిప్పితో ఈ సిరీస్కు దూరమైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కానీ 99.9% కోహ్లీకి అయితే గాయమైంది. ఒకవేళ అదే జరిగితే విరాట్ కోహ్లీ ప్లేస్లో ఏ ఆటగాన్ని రీప్లేస్ చేస్తారనే విషయం పైన చాలా ఆసక్తికరమైన చర్చ జరుస్తోంది. దీనిపైన సెలెక్టర్లు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టేశారు. అయితే ఎక్కువ శాతం ఒక 4 ఆటగాళ్లకు మాత్రమే ఈ పోటీలో దిగే అవకాశం ఉంది. ఆ 4 కూడా టాలెంట్లో తక్కువేం కాదు. విరాట్ కోహ్లీ లాంటి ఒక రన్ మెషిన్ ని రీప్లేస్ చేయాలంటే మామూలు విషయం కాదు. అయితే ఒకరికి ఒకరు తీసిపోరు కూడా. అయితే ఇక సెలెక్టర్ల నజర్ ఎవరి వైపు ఉంది అనేది మనం చూడాల్సిందే. ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్ కోహ్లీ స్థానాన్ని ఎవరు తీసుకోబోతున్నారో చూసినట్టయితే ఇంకెవరో కాదండి. మొదటిది తిలక్ వర్మ, రెండవది యశస్వి జైస్వాల్, మూడవది రుతురాజ్ గైక్వాడ్, నాలుగవది దేవదత్ పడిక్కల్. అయితే ఈ 4 కూడా ఇప్పుడు కోహ్లీ స్థానం బరిలో ఉన్నారనమాట. ఇక విషయంలోకి వచ్చినట్టయితే కోహ్లీ వన్డేలలో 1 డౌన్లో బ్యాటింగ్కి వస్తాడు కాబట్టి ఆ ప్లేస్లో ఆడే ప్లేయర్నే తీసుకుంటారు. వీరిలో కొందరు ఓపెనర్గా ఆడుతున్నారు. 1 డౌన్లో సైతం బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉన్నోళ్ళే. ముఖ్యంగా తిలక్ వర్మ, దేవదత్ పడిక్కల్ ఈ ఇద్దరి పైన చాలా మంచి దృష్టి ఉంది. మరోవైపు కనుక చూసుకున్నట్టయితే యశస్వి జైస్వాల్ కూడా సూపర్ ఆటగాడే. కానీ యశస్వి జైస్వాల్ ఓపెనర్గా మంచి రికార్డ్స్ ఉన్నాయి. అందుకనే ఇక సెలెక్టర్లు 1 డౌన్ అయితే మాత్రం ఎక్కువగా తిలక్ వర్మకే అవకాశం ఇచ్చేటట్టు కనిపిస్తోంది. ఒకవేళ గనక తిలక్ వర్మ గనక కోహ్లీ స్థానంలో వస్తే తనకి అగ్ని పరీక్ష డబుల్ అయినట్టే. ఎందుకనంటే అంత గొప్ప ఆటగాన్ని రీప్లేస్ చేయాలి అంటే చాలా నిలకడగా ఆడాలి. కానీ ఇక్కడ ఐపీఎల్లో చాలా నిలకడగా ఆడుతూ వచ్చాడు తిలక్ వర్మ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.